ఈ ఫీల్డ్లో నిలదొక్కుకోవడానికి మీరు ఎవరిని సపోర్ట్గా తీసుకున్నారు, లేకపోతే ఎవరు మీకు ఇన్స్పిరేషన్? నార్మల్గా నాకు ఇన్స్పిరేషన్స్ చాలామంది ఉన్నారండి. ఒకటి నేను ఫస్ట్ అనుకున్నది ఇన్స్పిరేషన్గా తీసుకున్నది మన మంగ్లీ అక్క తర్వాత ఉన్నారు చాలామంది. ఎందుకంటే అన్ని రకాలుగా చూసుకుంటే ఈ ఫీల్డ్లో ఇది పెద్ద సముద్రం, ఇది ఇందులో ఈదడం చాలా కష్టం. ఓకే, మంగ్లీ అక్క సాంగ్స్ వింటారా బాగా? ఏ సాంగ్ మీకు బాగా ఇష్టం? మంగ్లీ గారిది కనెక్ట్ అయిన సాంగ్, మీరు ఎక్కువ మీ నోటమ్మట వినిపించుకున్నది? ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ బాగుంటాయి అక్కవి, ఆల్మోస్ట్ అన్ని హిట్ సాంగ్స్ అక్కవి. ఓకే, పాడతారా మా కోసం మంగ్లీ గారివి కొన్ని సాంగ్స్? నిన్ను చూడబుద్దైతాంది రాజిగోర్, మాట్లాడబుద్దైతాంది రాజిగా, చింతక తిత్తక తిత్తక దిన్ దిన్. ఇది భీమ్స్ అన్న మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చింది సాంగ్. తర్వాత ఆయన కూడా వాడిండి అది సాంగ్. అక్క చాలా హిట్, ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న సాంగ్ అక్కది. ఓకే, అదొకటి. అంటే ఇంకా ఏమైనా సాంగ్స్ వచ్చా మీకు బాగా మంగ్లీ గారివి? ఉన్నాయి కదండి. ఓకే, నర్సపల్లె గండిలోన గంగదారి ఆడిన వెలి ఆటలకు గంగదారి, ఆడినే వెలి ఆటలకు గంగదారి, మోగనే వెలి మోసపాయ గంగదారి. ఈ సాంగ్ బాగా ఫేమస్ అక్కది. తర్వాత చాలా ఉన్నాయి అక్క సాంగ్స్, అసలు నాకు చాలా ఇష్టం అక్క సాంగ్స్. కలిసారు ఎప్పుడైనా? నేను ఈవెంట్స్లో దగ్గర 4-5 సార్లు కలిసాను అక్క. 4-5 సార్లు. ఎలా ఉంటారు అంటే ఆవిడ ఎలా ఉంటుంది మంగ్లీ గారి సెట్లో, ఎలా ఉంటారు? అండ్ నార్మల్గా మీరు కలిసినప్పుడు కావచ్చు, ఈవెంట్స్లో కావచ్చు, చాలా సింప్లిసిటీ. అంటే ఆమె ఎక్కడి నుంచి వచ్చినా, ఎంత ఎదిగి ఉన్నా ఒదుగుండే లక్షణం. మీతో బాగా మాట్లాడారా? మీ సాంగ్ కోసం అప్రిషియేట్ చేయడం ఇలాంటి? లేదండి, అంటే తనకి ఇంకా తెలియదు. ఓకే, తెలిస్తే మేబీ ఖచ్చితంగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఓకే, అలా ఫీల్ అయ్యే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. అండ్ అంటే మీరు కూడా ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఒకరిని సపోర్ట్గా తీసుకుంటాం, మనం ఒకరి పాటని కూడా మనం వింటూ కూడా వీళ్ళలా పాడాలి అని అనుకుంటూ ఉంటాం. మీరు అలా అనుకున్న సింగర్ ఎవరండి? వీళ్ళలా పాడాలి అంటే స్టార్టింగ్ నేను బాగా వినేది మన అరిజిత్ సింగ్ సాంగ్స్, తర్వాత సిద్ శ్రీరామ్ గారు. సో మా కోసం వీళ్ళ సాంగ్స్ ఏమైనా పాడగలరా మీకు బాగా నచ్చినవి? వీళ్ళిద్దరివి ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సాంగ్, ఒకటి తెలుగు ఒకటి హిందీ. హిందీలో మన అరిజిత్ సింగ్ సార్ పాడాడు, తర్వాత తెలుగులో సిద్ శ్రీరామ్ సాంగ్ పాడాడు, మన కుంకుమలా నవ్వే సాంగ్, బ్రహ్మాస్త్రం. వేదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది, నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది, ఆ బ్రహ్మే నిన్ను చేయడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే, అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే, నా నుదుటి రాతలనే కుంకుమలా నువ్వే చేరగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా, వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా. సిద్ శ్రీరామ్ సార్ పాడారు. తర్వాత అరిజిత్ సింగ్ సార్ పాడిన సాంగ్ వచ్చేసి అరిజిత్ సింగ్ సార్కి మంచి నేమ్ తెచ్చిపెట్టిన తర్వాత తన లైఫ్ టర్న్ అయిన సాంగ్ తుమ్ హీ హో సాంగ్, క్యూంకీ తుమ్ హీ హో సాంగ్, ఆషిక్ 2. సో అంటే చాలా బాగా పాడుతున్నారు. అంటే వాయిస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ని అంటే మీకు ఒక యూనిక్ అనమాట, మీ ఒక యూనిక్ వాయిస్. సో లవ్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా? అంటే ఈ రచయితలందరికీ ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంటుందని ఒక టాక్ ఉంది. సో మీకేమైనా లవ్ ఫెయిల్యూర్ ఉందా? లవ్ స్టోరీ ఏమైనా ఉందా? అంటే రచయితలకంటూ అన్నట్టు ఏం లేదండి, జస్ట్ వాళ్ళకి కొన్ని జీన్స్ కూడా ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్, తర్వాత కొందరు ఇన్స్పిరేషన్స్ ఉంటారు. అంటే ఒక మనిషి అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు దాన్ని, అది సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా దాని మీద సర్చ్ చేస్తే ఖచ్చితంగా అది సాధించగలుగుతాడు. ఇప్పుడు నేను కూడా అలాంటిదే, నాది లవ్ ఫెయిల్యూర్ అంటే ఏం లేదు, బట్ నార్మల్గా నేను అనుకున్నా రాస్తానా లేదనేది, కానీ సక్సెస్ అయింది. ఓకే, పోనీ లవ్ స్టోరీ ఉందా? ఇప్పుడు ఎవరైనా అమ్మాయి అంటే ఇష్టమా? పోనీ
లవ్ స్టోరీ అంటే ఇప్పుడు ఓపెన్గా అయితే బయట ఏం చెప్పడానికి రాదు. బయట ఏం చెప్పడానికి రాదు అంటే ఉందండి. నార్మల్గా అంటే ఈ వాయిస్కి చాలా మంది అమ్మాయిలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు, కొంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేస్తూ ఉంటారు. అలా ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి? చెప్పలేమండి. చెప్పలేము. ఒక 10 వచ్చాయి? ఇంకెక్కువనే రావచ్చు మేబీ. ఇంకా ఎక్కువే వచ్చాయి అయితే. సో ఏం చెప్పారు? ఎవరైనా నచ్చారా? అందులో ఎవరైనా నచ్చారా? లేదండి, అట్లానే ఏం లేదు. ఎందుకంటే అలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఏం చేయలేమని ఫీల్డ్. ఓకే. సో అందుకని లవ్కి దూరంగా ఉందామని ఫిక్స్ అయ్యారా? లవ్కి దూరం అని అంటూ అసలు ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏం చెప్పడానికి లేదు. ఓకే. సో అంటే ఏదో పెద్ద లవ్ స్టోరీయే ఉంది వెనకాల. ఎవరు తను? ఏ ఊరు అమ్మాయి అన్నది తెలుసుకోవచ్చు పోనీ? సారీ అండి. సారీ. పోనీ తను ఇదే ఫీల్డ్లో ఉందా లేకపోతే బయట ఫీల్డా? అమ్మో, మీరు మొత్తానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోవాలనుకుంటున్నా. బయట ఫీల్డా లేకపోతే ఈ ఫీల్డ్? అదే నేను చెప్పచ్చు. అంటే పర్టికులర్గా అని ఇంటూ ఏం లేదు, జస్ట్ అలా హోల్డ్లో పెట్టా. హోల్డ్లో పెట్టారు. తనే ప్రపోజ్ చేసిందా పోనీ? లేదు, ఇద్దరికి జస్ట్ అలా కోఇన్సిడెన్స్ అనమాట. కోఇన్సిడెన్స్. ఓకే. మీ లవ్ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో ఏమవుతుందో. ఓకే. సో ఈ చిన్న రామలమ్మ సర్వస ఇలా సాంగ్స్ రావడం, ఇలా ఫేమ్ రావడం, ఒక ఫోటోకి కానీ ఒక యాక్టర్గా మీరు ఎలివేట్ అవ్వడం, అంటే మీరు రాసిన దానికి మీరే యాక్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయారా? అలానేం లేదమ్మా, వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఉంటుంది కదా, అంటే ఒక థింకింగ్ ఉంటుంది. మొత్తానికి మనమే అని అన్నట్టు కాకుండా వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది అది. ఓకే. ఫోక్ సాంగ్స్లోని మనకి నచ్చినవి కొన్ని ఉంటే మనం రాసినవి మనకి ఎలాగో నచ్చుతాయి. అలాగే పక్క వాళ్ళు రాసిన సాంగ్స్, ఫేమస్ అయిన సాంగ్స్, అరే ఇది పాట నేను కూడా పాడుంటే బాగుండేది ఇలాంటి పాట అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. ఏ సాంగ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అనిపించిన సాంగ్ అలాగా? ఇప్పుడు రీసెంట్గా అల్లా హై అల్లా సాంగ్ రామన్న పాడిన సాంగ్ ఎక్సలెంట్, అసలు మైండ్ బ్లోయింగ్ సాంగ్. అవునా? తర్వాత ఇప్పుడు వైరల్ అవుతున్న సాంగ్స్ ఇవి. మా గల్లీలో ఒక్కడు పోరడు అందగాడడు, ఆ సాంగ్ కూడా చాలా బాగా ఫేమ్ అవుతుంది కళ్యాణ్ మ్యూజిక్ డైరెక్షన్లో. తర్వాత ఉన్నాయి, బాగున్నాయమ్మా ఇప్పుడు సాంగ్స్. తర్వాత సెలయేర్లు పారుతుంటే ఓ పిల్ల ఎదగుళ్ళుగుతుందే లోన. ఓకే. ఇది వచ్చా లిరిక్స్ మీకు? లైట్గా. అవునా? పాడతారా నా కోసం కొంచెం? సెలయేర్లు పారుతుంటే ఓ పిల్ల ఎదగుళ్ళుగుతుందే లోన, నదులన్నీ కలిసినట్టు ఓ పిల్లగా నవ్వెంత బాగున్నది నీలోన, గాజుల చప్పుల్లో గంతేసి ఆడంగా నన్నారే 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 తననన్నారే. నెక్స్ట్ లిరిక్స్ అంత ఐడియా లేదు, బట్ ఓకే బాగుంది. అంటే ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం. అంటే మీ వాయిస్ లో కూడా విందాం అనుకున్నాను. చాలా బాగా పాడారు అది కూడా. అంటే లిరిక్స్ తెలియకపోయినా సరే మ్యూజిక్ రిథమ్ అన్నది మీకు చాలా బాగా గుర్తుంటుంది. సో ఇలాగే సక్సెస్ అవ్వాలని చెప్పి, అలాగే ఇలాగే మంచి మంచి పాటలు ఇంకా పాడాలని చెప్పి, అలాగే ఫ్యూచర్లో మీకు సినిమా అవకాశాలు కూడా వచ్చి సినిమాల్లో కూడా పాడే ఛాన్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా అనిపించిందండి ఇంటర్వ్యూ? చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇంటర్వ్యూ చేసినందుకు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ద్వారా కూడా నాకు తెలిసి ఫేమ్ అవుతున్నాను అనిపిస్తుంది. ఇంకా అంటే బయట జనాలకు తెలియని వాళ్ళకు కూడా తెలుస్తున్నాను. సో థ్యాంక్ యూ, నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఎప్పటికీ ఉండాలి. నేను ఇంకా నెక్స్ట్ ఇంకా ముందు పాటలు సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా. ఇన్విటేషన్ ఉంటే డెఫినెట్లీ అండి, షూర్. ఎందుకంటే ఛానల్స్లో కూడా ఎంకరేజ్, అంటే మన వాళ్ళని ప్రోత్సహించడం అన్నది మన తెలుగు వాళ్ళ సంస్కారం కాబట్టి డెఫినెట్లీ అందరి సపోర్ట్ మీకు ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చే సాంగ్స్ ఎలాగో హైలైట్ హిట్ అయ్యే సాంగ్స్ అని మీరు చెప్తున్నారు కాబట్టి డెఫినెట్లీ షూర్ మళ్ళీ కలుద్దాం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా రాము రాథోడ్ గారి ఇంటర్వ్యూ. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆయన పాటల కచేరీ కూడా అయిపోయింది మన ఇంటర్వ్యూలో. మీరు చూసి చాలా బాగా ఆనందిస్తారని అనుకుంటున్నాను. ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ విలువైన సందేశాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. సైన్ అప్ గైస్. థ్యాంక్ యూ.